జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మరణించారు. కావలి పట్టణంలోని వెంకట్రావు నగర్కు చెందిన మధుసూదన్ ఉద్యోగరీత్యా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా కొడుకు దత్తు మాటలు విన్న ప్రతి ఒక్కరికి కంట కన్నీరు రాకమానదు. ఐ లవ్ యూ నాన్న, మిస్ యూ నాన్న, నువ్వు నాతోనే ఎప్పటికీ ఉండు నాన్న అంటూ ఆ పిల్లాడి ఆర్తనాదాలు ప్రతి ఒక్కరి గుండెల్ని అవిసేలా చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాలు చూడటానికి వెళ్లిన మధుసూదన్ రావును ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మధుసూదన్ను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా కూతురు, కొడుకును ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. మధుసూదన్ ఇంట్లో చిన్నవాడు. వాళ్ళ తల్లిదండ్రులకు 2 కుమార్తెల తర్వాత మధుసూదన్ పుట్టారు. ఆర్థిక స్తోమత లేకున్నా ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. తల్లిదండ్రులు 2 హార్ట్ పేషెంట్స్ కావడంతో వీరి బాగోగులను మధుసూదనే చూసుకుంటున్నారు. మధుసూదన్ రావు మృతి చెందారు అనే సమాచారాన్ని భౌతిక కాయం తీసుకొచ్చే వరకు వారి తల్లిదండ్రులకు చెప్పలేదు. 2 70 ఏళ్లు పైబడిన వయసులో ఉన్నారు. అందులోనూ మధుసూదన్ తండ్రి తిరుపాలకు ఇటీవలే హార్ట్ ఆపరేషన్ కూడా చేశారు. అందుకే మరణ వార్తను చెప్తే ఆ వృద్ధుల గుండెలు పగిలిపోతాయేమోనని బంధువులెవరూ చెప్పే ధైర్యం చేయలేదు. తమ కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియక బుధవారం కూడా అతడి తండ్రి అరటిపళ్ళ బండి వద్ద వ్యాపారం చేసుకున్నారు. ఈ సంఘటన ఎంతో మందిని కలిచివేసింది. ఎప్పట్లాగే కొడుకు తమను చూడ్డానికి వస్తాడని భావించిన ఆ తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూడగానే నిశ్చేష్టులయ్యారు. ఒక్కసారిగా కొడుకు మృతదేహాన్ని చూసిన వారి ఆవేదనకు అంతే లేకుండా పోయింది. మధుసూదన్ రావు భార్య కామాక్షి బాధ కూడా అరణ్య రోదనగా మిగిలింది. మధుసూదన్ మృతదేహాన్ని అర్ధరాత్రి విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి తెల్లవారుజామున కావలికి తీసుకొచ్చారు. మధుసూదన్ పార్థివ దేహానికి స్థానికులు, బంధువులు, మిత్రులతో పాటు సాధారణ ప్రజలు ఎంతో మంది నివాళులర్పించారు. అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జోహార్ మధుసూదన్ అని నినదించారు. ఆ కుటుంబానికి భరోసా చెప్పారు. మధుసూదన్ భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో మంది నివాళులర్పించారు. బ్రదర్